వెల్కమ్ టు రాపిడ్ న్యూస్. తెలంగాణలోని గ్రామాలను చూసి అనేక రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా సమయంలో ఎమ్మెల్యేల జీతాలు ఆపేం కానీ పంచాయతీ నిధులు ఆపలేదని తెలిపారు. ఒకప్పుడు సర్పంచులు బాధపడిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై ఈ సభలో చర్చించేందుకు సిద్ధమని చెప్పారు. రాష్ట్రంలో కొందరు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నది వాస్తవం కాదా అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మ్యాచింగ్ ఫండ్స్ రాక సర్పంచులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఏకగ్రీవమైన పంచాయతీలకు ఫండ్స్ ఇంకా రాలేదన్నారు. తమ సభ్యులు నోటుకొచ్చినట్లు ఎక్కడ మాట్లాడలేదని సీఎం కేసీఆర్ అలా అనడం బాధాకరమని భట్టి పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏమయ్యాయని ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. పంచాయతీల గురించి మాట్లాడితే ఉలిక్కి పడుతున్నారు ఎందుకని సీతక్క నిలదీశారు. తమకు మీరంతా తెలివితేటలు లేవన్నారు. ఆహా ఓహో అంటే మైకిస్తారు, ప్రశ్నించే గొంతుకును నొక్కడమే కదా మీ పని అని ఎమ్మెల్యే సీతక్క మాట్లాడారు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయో ప్రతిపక్షాలకు తెలియదని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులేమీ ఉండవని తెలిపారు. నిధులు దారి మళ్లింపు అనేది అవాస్తవమని స్పష్టం చేశారు. ప్రతి పైసాతో లెక్క టేబుల్ మీద పెడతామని తెలిపారు. నెల 10న మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు జరగనున్నాయి. అటు ప్రకాష్ రాజ్ ప్యానల్, ఇటు మంచు విష్ణు ప్యానల్ హోరాహోరీ ప్రచారంలో తలమునకలేదు. తాజాగా మంచు విష్ణు తన ప్యానల్ సభ్యులతో కలిసి సూపర్ స్టార్ కృష్ణ నివాసానికి వచ్చారు. వారి వెంట మోహన్ బాబు కూడా ఉన్నారు. కృష్ణకు పాదాభివందనం చేసిన మంచు విష్ణు మా ఎన్నికల అంశంపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో ఆయన ఆశీస్సులు తమపై ఉండాలని కోరారు. ఈ సందర్భంగా కృష్ణ మంచు విష్ణు ప్యానల్కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈటెల రాజేందర్ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హుజూరాబాద్లో అభివృద్ధి జరగలేదని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ విమర్శించారు. ఉద్యోగాల విషయంలో సీఎం కేసీఆర్పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు ఒక అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని స్పష్టం చేశారు. హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ నిజ స్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని ప్రభుత్వ విప్ పాల్క సుమన్ చెప్పారు. ఆయన ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటికీ సమాధానం లేదన్నారు. బీజేపీ అంటేనే డ్రామా కంపెనీ అని రుజుమెత్తారు. సానుభూతి ఓట్ల కోసం డ్రామాలాడడం కొత్త కాదని విమర్శించారు. గతంలో బీజేపీ నేత బండి సంజయ్ గుండె నొప్పి వచ్చిందని, ఎమ్మెల్యే రఘునందన్కు చేయి విరిగిందని, ఇప్పుడు ఈటెలు కూడా వీల్ చైర్లో కూర్చొని ఓట్లు అడుగుతున్నారని బాల్కసుమని దేవ్ చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ బిక్కుంద మండలం చెట్లూరులో వైఎస్ఆర్ టీపీ అధినాయకురాలు వై షర్మిల పర్యటించారు. మంజీర నది అక్షర ఇసుక తవ్వకాలు వల్ల ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందగా బాధిత కుటుంబాన్ని బంధువులను పరామర్శించారు. అనంతరం మంజీర నదిలో అక్రమ ఇసుక తవ్వకాలను పరిశీలించారు. సందర్భంగా వై షర్మిలతో గ్రామస్తులు తమ గోడు వెళ్లబోతున్నారు. జనసేన నేత పవన్ కళ్యాణ్పై మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శలు గుప్పించారు. పవన్ రాష్ట్రానికి ఓ గుదిబండగా తయారైనని మండిపడ్డారు. ఎన్నో పుస్తకాలు చదివినా చెప్పుకునే పవన్ కులాల మధ్య చిచ్చుపెట్టడం తగదని, పవన్ ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి కులాన్ని రెచ్చగొట్టి వెళ్లిపోతారని సురేష్ విమర్శించారు. రాజకీయంగా ఎదగాలంటే ఇది సరైన పద్ధతి కాదని పవన్ తెలుసుకోవాలని మంత్రి సూచించారు. ఏపీ జీవనాడిగా పేర్కొంటున్న పోలవరం ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసి నిర్వాసితులు నేడు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పేర్కొన్నారు. వారి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిశీలించాల్సిన అవసరం ఉందంటూ సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. ప్రతి ఎకరాకు 19 లక్షలు ఇస్తానని ఓసారి, 10 లక్షలు ఇస్తానని మరోసారి మాట మార్చారని లోకేష్ ఆరోపించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినీ ప్రముఖులు భేటయ్యారు. పవన్ను ఆయన నివాసంలో నిర్మాతలు దిల్జార్జ్, అలాగే దానయ్య, అలాగే నవీన్ ఎర్నేని, వంశిరెడ్డి, సునీల్ నారంగ్, బండి వాసు కలిశారు. టికెట్స్కు సంబంధించిన అంశాలను పవన్కు నిర్మాతలు వివరించారు. అల్లు రామలింగయ్యది తనది గురు శిష్యుల అనుబంధమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. రామలింగయ్య బహుముఖ ప్రజ్ఞాశాలన్న చిరంజీవి ఆ ప్రముఖుని విగ్రహం ఆవిష్కరించడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. హోమియోపతి మీద అల్లు రామలింగయ్యకు మక్కువ ఎక్కువని చిరంజీవి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ దేశం మొత్తం గర్వించేలా ఉందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. అలాగే బండి సంజయ్, రేవంత్ రెడ్డి మాత్రం విహారయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అమలుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నాయా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఏపీ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డాక్టర్ సమీర్ శర్మ, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నటుడు బండ్ల గణేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మా ఎన్నికల బరి నుంచి తప్పుకుంటూ ప్రకటించారు. ఇటీవల ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బయటకు వచ్చిన బండ్ల గణేష్ మా ప్రధాన కార్యదర్శి పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే తాజాగా చేసిన ప్రకటనలో తాను మా ప్రధాన కార్యదర్శి పదవికి దాఖలు చేసిన నామినేషన్ ఉపసంహరించుకున్నానని స్పష్టం చేశారు.
తెలంగాణ రజక సంఘం నాయకులు కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ప్రభుత్వం రజకుల పట్ల చిన్నచూపు చూస్తుందని మండిపడ్డారు. రజకులను ప్రభుత్వం వెంటనే ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. రజకుల అభివృద్ధికి 250 కోట్లను కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. నిజమైన ఉద్యమకారుణ్ణి, పార్టీకి కట్టుబడిన వ్యక్తి అని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కేసీఆర్ బొమ్మతోనే గెలుస్తామని, అత్యధిక మెజార్టీతో టీఆర్ఎస్ గెలుస్తుందని మంత్రి తెలిపారు. అభివృద్ధికి పట్టం కట్టండి, కారు గుర్తుకు ఓటేయండి మంత్రి కమలాకర్ పిలుపునిచ్చారు. తెలుగు అకాడమీ నిధులు గోల్మాల్ కేసులో పోలీసులు 3 అరెస్ట్ చేశారు. కోట్ల రూపాయల డిపాజిట్లు దారి మళ్లించిన బ్యాంక్ అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ, అగ్రసేన బ్యాంక్ మేనేజర్ పద్మావతిని అరెస్ట్ చేశారు. పలు బ్యాంకుల్లో తెలుగు అకాడమీ 330 కోట్లను జమ చేసింది. యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకుల్లో డిపాజిట్లు గల్లంతైనట్టు గుర్తించిన అధికారులు బ్యాంక్ అధికారుల పాత్రపై ఫిర్యాదు చేశారు. కాంట్రాక్ట్ ఉపాధి హామీ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం పెద్దవగుడూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నా చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన కాంట్రాక్టు ఉపాధి హామీ బిల్లులు ఇంతవరకు చెల్లించకపోవడంపై మండిపడ్డారు. స్వచ్ఛ భారత్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పేరుతో క్లాప్ కార్యక్రమం నిర్వహించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. క్లీన్ ఏపీలో భాగంగా కొనుగోలు చేసిన చెత్త సేకరణ వాహనాలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పరిశీలించారు. వాహనాలపై సీఎం జగన్ పేరుతో స్టిక్కరింగ్, వైసీపీ రంగులు వేయడంపై మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలకు జనసేన వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు స్పందించకపోవడంతో మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. పోసానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జనసేన నేతలు ఎవరిపైనా దాడులు చేయలేదని, లీగల్గానే వెళ్తామని చెబుతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ రేపు శ్రమదానాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలో దారుణంగా తయారైన రోడ్ల పరిస్థితిని నిరసిస్తూ ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అనంతపురం జిల్లా కొత్త చెరువు సమీపంలో ఆయన శ్రమదానం పాల్గొన్నారు. రేపు మధ్యాహ్నం ఆయన పుట్టపర్తికి చేరుకుంటారు. అనంతరం శ్రమదానంలో పాల్గొని ఆ తర్వాత కొత్త చెరువు జంక్షన్ వద్ద నిర్వహించే సభలో పాల్గొంటారు. అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా శ్రమదాన కార్యక్రమం జరిపి తీరుతామని జనసేన కార్యకర్తలు అంటున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించకపోగా చేసే సేవా కార్యక్రమాలను ప్రభుత్వం అడ్డుకోవడమేంటని జనసేనకు నిలదీశారు. అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లను మరమ్మతులు చేసే బాధ్యత ఉన్నా వాటిని విస్మరించడం సరికాదన్నారు. ఓట్లు మాత్రం కావాలి, ప్రజా సమస్యలు మాత్రం పట్టవంటూ ప్రశ్నించారు. ప్రజలు వాస్తవాలను గ్రహించి పాలకులను నిలదీయాలని సూచించారు. బద్వేలు ఉప ఎన్నిక, రోడ్లపై పవన్ కళ్యాణ్ సమాధానం అంశాలపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఏవో కొన్ని గోతులు పూడ్చి ఫోటోలు దిగడం వల్ల ఏంటి ప్రయోజనం? కెమెరా యాక్షన్ అనగానే చేయడానికి ఇదేమైనా సినిమానా అని ప్రశ్నించారు. అసలు పవన్ కళ్యాణ్ చేసే శ్రమదానంపై స్పందించడం కూడా అనవసరమని, ఆయన స్థాయికి తాము దిగజారలేమని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర అక్టోబర్ 2న ముగియనుంది. ఈ నేపథ్యంలో హుస్నాబాద్లో 1,00,000 మందితో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్మృతి ఇరానీ రాకతో కలిసి హుస్నాబాద్లో బండి సంజయ్ రోడ్ షో చేయనున్నారు. గడ్డి అన్నారం మార్కెట్ తరలింపై హైకోర్టులో విచారణ జరిగింది. బాటసింగారం మార్కెట్లో సౌకర్యాలపై నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు ఈ నెల 4 వరకు యథాతథ స్థితిలో కొనసాగాలని స్పష్టం చేసింది. హోల్సేల్ ఫ్రూట్ కమిషన్ ఏజెంట్ల అసోసియేషన్ పిటిషన్పై విచారణ జరగ్గా కనీస వసతులు కల్పించకుండా మార్కెట్ తరలిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. తాత్కాలిక మార్కెట్లో తగిన సదుపాయాలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేయడంతో విచారణను ఈ నెల 4కి వాయిదా వేసింది. 4 నెలల వానాకాలం సీజన్ ముగిసిన రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇవి చురుగ్గా కదులుతుండడంతో రాష్ట్రంలో అక్టోబర్ 15 వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 15వ తేదీ తర్వాతే రాష్ట్రంలో నైరుతి నిష్క్రమించే అవకాశం ఉందని పేర్కొంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్టుకు 6 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 63,080 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 90,563 క్యూసెక్లుగా కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.90 అడుగులుగా ఉంది. విజయనగరం జిల్లాలో స్వర్ణముఖి నదిలో స్నానానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి మక్కువ మండల కేంద్రంలోని రామాలయం వీధికి చెందిన ఎర్ర కుశలవుగా గుర్తించిన పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో భారీ కొండ చిలువ హల్చల్ చేసింది. ప్రాణధార ట్రస్ట్ స్నేక్ సొసైటీకి సమాచారం ఇవ్వగా మహేష్, ప్రవీణ్ వెంటనే స్పందించి ఆ ఇంటిని చేరుకుని కోళ్లగూడలో ఉన్న కొండ చెరువును పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో కరోనా కలకలం రేగింది. తొర్రూరులోని ఓ అంగన్వాడీ సెంటర్ ఆయమ్మ జీ శోభ కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అధికారులు అంగన్వాడీ సెంటర్ను సందర్శించి విద్యార్థులను ఇంటికి పంపించారు. ఖమ్మం జిల్లా సుజాత నగర్ తహసీల్దార్ సునీల్ రెడ్డి వృద్ధుల పాలిట దేవుడిగా నిలిచాడు. రేషన్ షాపుల్లో వేలిముద్రలు పడకపోవడంతో వృద్ధులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో తహసీల్దార్ కార్యాలయంలో ఆధార్ అనుసంధానం కోసం తహసీల్దార్ సునీల్ రెడ్డి ఏర్పాటు చేశారు. కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇవాటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ను ఈసీ నియమించింది. నోటిఫికేషన్ విడుదల కావడంతో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండల తహసీల్దార్ సునీల్ రెడ్డి రేషన్ కోసం కష్టాలు పడుతున్న వృద్ధుల కోసం సహాయపడుతున్నారు. రేషన్ కార్డు కోసం వేలిముద్రలు సరిగా పడని వారి కోసం ఆధార్ అనుసంధానం ఏర్పాట్లు చేశారు. బయట నుంచి టెక్నీషియన్ను పిలిపించి బయోమెట్రిక్ ద్వారా ఆధార్కు ఫోన్ నెంబర్ లింక్ చేయిస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన ఎఫెక్ట్తో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. అక్టోబర్ 2న ధవళేశ్వరం బ్యారేజ్ వంతెనపై సమాధానం చేసి తీరుతామన్న జనసేన కామెంట్లతో అధికారులు హుటాహుటిన బ్రిడ్జ్ మరమ్మతులు చేపట్టారు. అకస్మాత్తుగా రోడ్డుకు మరమ్మతులు చేపట్టడం హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీకి అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చీరలు చేరుకున్నాయి. ఈ క్రమంలో అక్టోబర్ 6 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో రేపు చీరల పంపిణీ చేసేలా అధికారులు రంగం సిద్ధం చేశారు. మురుకుల పీఈటీ అభ్యర్థులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఆర్టీసీ బస్సుల్లో అసెంబ్లీ ముట్టడికి వచ్చిన పీఈటీ అభ్యర్థులు వెంటనే అభ్యర్థుల లిస్టును ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2017లో అర్హత సాధించిన అభ్యర్థుల లిస్టు ఇప్పటి వరకు ప్రకటించలేదంటూ మండిపడ్డారు. కోర్టు ఉద్యోగాలు ఇవ్వాలని ఆశించిన పట్టించుకునే సర్కార్ ఉద్యోగాలను భర్తీ చేయాలని లేదంటే కారుణ్య మరణాలకైనా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు పీఈటీ. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్య ఠాకూర్ స్పష్టం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేటలో పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పేదల పక్షాన్ని నిలబడేది కాంగ్రెస్ పార్టీ అని మాణిక్య ఠాకూర్ అన్నారు. మెదక్ జిల్లా ఏడుపాయల వనమాత గుడి దగ్గర ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో వనదుర్గామాత ఆలయాన్ని అధికారులు మూసివేశారు. రాజగోపురంలో ఉత్సవ విగ్రహాలను అధికారులు పూజ నిర్వహిస్తున్నారు. ఇక సింగూరు నుండి దిగువకు నీరు విడుదలవడంతో ఆలయంలోకి నీరు ప్రవేశించే అవకాశం ఉండడంతో మూసివేస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో గుర్రం జాషువా శిలాఫలకాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ నెల 3న జాషువా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించాలని నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శిలాఫలకం ధ్వంసం చేయడంతో సాహితీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లెపల్లిలో అటవీశాఖ అధికారులు అత్యుత్సాహం చూపించారు. పోడు భూముల రైతులపై అటవీశాఖ అధికారులు దాడి చేశారు. మిర్చి తోటలను ధ్వంసం చేసిన అటవీశాఖ అధికారులను అడ్డుకునేందుకు రైతులపై దాడి చేశారు. అటవీశాఖ అధికారులు కాళ్లు పట్టుకుని రైతులు వేడుకున్న కనికరం చూపించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో టీడీపీ నేతలు కార్యకర్తలు సమావేశమయ్యారు. గత ప్రభుత్వంలో చేసిన పనులను ఇప్పుడు జరిగాయని ఎమ్మెల్యే ప్రసాదరాజు చెప్పడం దారుణమని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో భూముల రిజిస్ట్రేషన్ అడ్డంకులను తొలగించేలా కృషి చేశామని మాధవ్ నాయుడు తెలిపారు. నరేంద్ర మోడీ తొలిసారి ప్రధాని అయిన వెంటనే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడంతో దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలో కొనసాగింది. ఈరోజు ఆయన స్వచ్ఛ భారత్ 2.0లో పాటు అమృత్సర్ 2.0 కూడా ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ మిషన్, అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్, అటల్ మిషన్ ఫర్ రిజర్వేషన్ కార్యక్రమాలు అంబేద్కర్ కళను సాకారం చేయడంలో ముందడుగు వేస్తాయని చెప్పారు. మరోసారి ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ దక్కించుకుంది. భారత్లో టాటా గ్రూప్ ఇప్పటికే 2 ఎయిర్లైన్స్ నిర్వహిస్తోంది. వీటిలో ఒకటి సింగపూర్ ఎయిర్లైన్స్, ఇంకొకటి ఎయిర్ ఏషియాతో జాయింట్ వెంచర్. న్యూస్ ఏజెన్సీ బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ప్యానల్ ఎయిర్ ఇండియా కోసం టాటా గ్రూప్ను ఎంపిక చేసింది. ఇక పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం అమరీందర్ సింగ్ రాజీనామా తర్వాత ప్రధాని మోడీతో పాటు బీజేపీ అగ్ర నేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు. దీంతో బీజేపీలో చేరుతున్నారంటూ ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. వీటన్నింటినీ తెరదించుతూ బీజేపీలో చేరలేదంటూ కాంగ్రెస్లో కూడా కొనసాగలేదని అమరీందర్ స్పష్టం చేశారు. అంతర్గత భద్రతా అంశాలపై చర్చించేందుకు అమిత్ షాను కలిసినట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలకు ఉగ్రమూకలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యారు. భద్రతా బలగాలను చూసి ఉగ్రవాదులు తొలుత కాల్పులు జరుపుగా అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఉగ్రవాది హతమయ్యారని అధికారులు తెలిపారు.
పెట్రోల్ ధరలు చూస్తే పెట్రోల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ ధరల వల్ల సామాన్యులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటర్కు 26 పైసలు పెరిగి 106 రూపాయలకు పెరగగా డీజిల్ లీటర్ ధర 33 పైసలు పెరిగి 98 రూపాయలు 39 పైసలుగా పెరిగాయి. అటు సంపద, ఇటు సంపన్నుల సృష్టిలో భారత్ దూసుకుపోతుంది. దేశంలోని మొత్తం 119 నగరాల్లో 1007 మంది అపర కుబేర్లున్నట్లు ఏడాది విడుదలైన 10వ IIFL వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 స్పష్టం చేసింది. అయితే వరుసగా 10వసారి కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆధిపత్యమే కొనసాగింది. ఏటా 7,18 కోట్ల సంపదతో ముఖేష్, ఆయన కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఏకైక పింక్ బాల్ టెస్ట్లో భారత మహిళల జట్టు అదరగొడుతుంది. ముఖ్యంగా భారత ఓపెనర్ స్మృతి మంధాన చక్కని షాట్లతో అలరిస్తోంది. ఈ క్రమంలో ఆమె అరుదైన ఘనత సాధించింది. పింక్ బాల్ టెస్ట్లో తొలి సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. పంజాబ్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిస్ గేల్ ఇంటిముఖం పట్టనున్నాడు. బయోబబుల్ ఒత్తిడిని భరించలేక IPL వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. UAEలో అడుగుపెట్టడానికి ముందు అయిన కరీబియన్ ప్రీమియర్ లీగ్లో ఆడాడు. అక్కడి నుంచి నేరుగా IPLకు వచ్చిన గేల్ సుదీర్ఘకాలం బయోబబుల్లో గడపడం వల్ల విసుగు చెంది ఈ నిర్ణయం తీసుకున్నాడని టీం యాజమాన్యం తెలిపింది. T20 వరల్డ్ కప్కు మానసికంగా సిద్ధమయ్యేందుకు వెళ్తున్నానని గేల్ తెలిపాడు.